రైట్. సో బీట్రూట్తో రోజ్ ఫ్లవర్. బీట్రూట్ కూడా మనం సెలెక్టివ్గా తీసుకోవాలి, జస్ట్ ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉండడం మూలన ఏంటంటే మనకి అది వెడల్పుగా వచ్చినట్టుగా నీట్గా న్యాచురల్గా ఉంటుంది. ఓకే రైట్, ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ పెటల్ ఇక్కడ దాని స్టార్టింగ్ పాయింట్తో టచ్ అవ్వకుంటూ హాఫ్ సర్కిల్లో ఎండ్ అవుతుంది. టిప్ అనేది మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. జస్ట్ అలా నైఫ్ని బెండ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఈ బేస్లో పెట్టేసి బొకేలలో పెట్టేసుకోవచ్చు, స్క్యూవర్స్లో పెట్టేసి, లేకపోతే ప్లేటింగ్ పెట్టేసిన నీట్గా ఉంటుంది. దీనికి పక్కన మనం న్యాచురల్గా కనబడాలనుకుంటే కరివేపాకు లీవ్స్ ఇండివిజువల్గా తీసేసుకొని చుట్టూతా పెట్టేసి మధ్యలో ఈ రోజ్ ఫ్లవర్ పెడితే ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. ఏదే చేసినా మనకి ఈ ఫ్లవర్ చేయడం వల్ల ఏంటంటే దగ్గరకు వచ్చి గెస్ట్ చూసేంత వరకు కూడా ఇది బీట్రూట్తో చేసిందని ఐడెంటిఫై చేయలేదు. సో న్యాచురల్గా వస్తుంది. సార్ ఇప్పుడు రోజ్ పెటల్స్ బీట్రూట్ పైన చేశారు కదా, ఇంకా ఏదైనా వెజిటబుల్తో చేయొచ్చు? ఓకే, సో బీట్రూట్ ఒకటే కాకుండా మనకంటే బీట్రూట్ రెడ్ కలర్లో వస్తుంది, బట్ న్యాచురల్గా మనకు వచ్చే రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్ వైట్ కలర్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, వైట్లో, తర్వాత బ్లూ కలర్లో కూడా రకరకాలు ఉంటుంది కదా, ఈజీగా చేసుకోవచ్చు. ఎల్లోయిష్ కలర్లో కావాలి, వెజిటబుల్ అయితే దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే రోజ్ ఫ్లవర్ చేసిన తర్వాత రాడిష్లో ఒక బౌల్లో కలర్ మిక్స్ చేసుకుని దాంట్లో ఒక 5 minutes వరకు డిప్ చేసి తీసుకుంటే మీకు ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, పింకిష్ కలర్లో వస్తుంది, గ్రీన్లో వస్తుంది. నచ్చిన కలర్లో మనం అలా డిప్ చేసి చేసేసుకోవచ్చు.